ఫ్రెండ్స్ ఈరోజు అయితే స్కిప్పింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. స్కిప్పింగ్తో పాటు మీకు కొన్ని ఎక్సర్సైజ్ అయితే చెప్తా. నేను ఈ ఎక్సర్సైజ్ చేయడానికి అయితే ముఖ్య కారణం అయితే ఇప్పటి రోజుల్లో ఒక్కొక్కరు ముఖ్యంగా మనకి రోగాలు రావడానికి కారణం అయితే ఓవర్ వెయిట్ ఫ్రెండ్స్. ఓవర్ వెయిట్ ఒబేసిటీగా ఉండడం. ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజ్ చేయడం వల్ల అయితే ఒబేసిటీ ఓవర్ వెయిట్ అనేది తగ్గుతాయి, కంట్రోల్ ఉంటుంది. అండ్ ఆ ఎక్సర్సైజ్లో మెయిన్గా అయితే స్కిప్పింగ్. ఇప్పుడు నో డేస్ అయితే ఓవర్ వెయిట్ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంది. రోజు ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలు, ఇది ఒక్కటైనా చాలు. నేను చెప్పే ఇంకొక కొన్ని ఎక్సర్సైజ్లు కూడా చేయండి రోజు. నేను దీన్ని ఒక 2000 జంప్ రోప్స్ చేస్తా ఫ్రెండ్స్. ఇది నాకు కొంచెం ప్రాక్టీస్ కాబట్టి చేస్తాను నార్మల్గా. రోజు చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా వెయిట్ అయితే లాస్ అవుతారు ఫ్రెండ్స్. ఓవర్ వెయిట్ వల్ల ఎన్ని రోగాలు ఇప్పుడు మీకు కొన్ని చెప్తా ఫ్రెండ్స్. బీపీ పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, హార్ట్ అటాక్ వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, డిప్రెషన్ పెరుగుతుంది, అంత ఉంటుంది ఒక్క వెయిట్ పెరగడం వల్లే. నేను చెప్పే ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా వెయిట్ తగ్గొచ్చు. స్కిప్పింగ్ మీకు అలవాటు కాకుంటే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అంత ప్లేస్ కూడా అవసరం లేదు, ఒక గుడ్డ స్థలం ఉంటే చాలు, అయిపోయింది ఫ్రెండ్స్ స్కిప్పింగ్. అండ్ మీకు కొన్ని ఎక్సర్సైజ్ అయితే ఇప్పుడు చెప్తా. ఇది ప్రతిరోజు చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బాడీ కూడా మంచి షేప్ అవుతుంది. ఈ ఒక 30 చేయండి. నేను 30 చేస్తా ఫ్రెండ్స్ వీటిని నార్మల్గా. మ్యాక్సిమం వచ్చేసి 100 కూడా చేస్తా. దీనివల్ల సైడ్లో అయితే ఎక్కువ ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటే లాస్ అవుతుంది. ఇది చేస్తా అంటే ఆ ఇంటెన్సిటీ మనకు తెలుస్తుంది. ఇది నా ఫస్ట్ డే కాబట్టి కొంచెం కాళ్ళు అయితే లేతలే ఫ్రెండ్స్. ఈ ఎక్సర్సైజ్ అట్టని 10 చేయాలి. ప్రతి ఎక్సర్సైజ్ మధ్య మధ్యలో అయితే 30 సెకండ్స్ గ్యాప్ అయితే తీసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఒక 30 చేస్తా ఫ్రెండ్స్ నేను. మన హ్యాండ్స్తో లెగ్స్ని అయితే ఇలా బ్యాక్ టచ్ చేయాలి. ఈ ఒక 30 చేయండి. 30 ఎనఫ్. నేను చెప్పే ఎక్సర్సైజ్ రోజు చేస్తే మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ కావచ్చు.
ప్రతిరోజు చేస్తే మాత్రం మంచి బాడీ కూడా వస్తుంది ఫ్రెండ్స్. బాడీ ఏమో కానీ స్ట్రెంత్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. బాడీలో బాడీ అనేది సెకండరీ థింగ్, స్ట్రెంత్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ బ్యాక్ బోన్ ఫ్రీ అవ్వడానికి ఇది ఒక 30. మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా ముందు మాత్రం స్కిప్పింగ్ అన్న రన్నింగ్ అన్న చేయండి. ఎందుకంటే దానివల్ల అయితే మన బాడీ మొత్తం ఫ్రీ అవుతుంది. తర్వాత ఏ ఎక్సర్సైజ్ చేసినా ఏం కాదు, లేకుంటే ఎన్నో ఒక్కడ పట్టుకుంటాయి అనమాట. ఇది కూడా బ్యాక్ బోన్ ఫ్రీ కోసమే. ఈ యొక్క 10-10-20 చేయండి ఫ్రెండ్స్ ఈచ్ లెగ్తో. ఆ ఇంటెన్సిటీ మనకైతే ఖచ్చితంగా దొరుకుతుంది అన్నమాట మనం చేస్తా అంటే. తప్పకుండా అయితే రోజు ఎక్సర్సైజ్ చేయండి. వెయిట్ అయితే